ఏం కాలే ఏమి మొన్న 3 రోజులు కనపడలేదంట, పిల్లలందరూ ఏడుస్తారు, ఎందుకు, ఏం జరిగింది సార్? ఇట్లా నేను మా నాన్నకి ఫీవర్ వస్తే మా నాన్న ఆటో తోలుతాడు సార్. ఆటో తోలితే ఒక 10 మంది కూలోళ్ళు ఉన్నారని చెప్పేసి పొలం దగ్గర దించేసిన నేను. మాకు మా నాన్న తోలే ఆటోని అలా దించేసి మధ్యాహ్నం దాకా వాళ్ళతో పాటు నేను ఉండి పని చేసుకుంటూ చేను దగ్గర ఉండి ఒక అతను నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి పేరు చెప్పలే, ఏం చెప్పలే, నాకు ఫోన్ చేసి ఒక 10 మంది కూలీలు ఉన్నారు, వ్యవసాయ పొలం దగ్గర దించి రావాలని చెప్పేసి అని ఒక అపరిచితమైన వ్యక్తి ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేస్తే నాకు తెలియదు అసలు. నాకు ఫోన్ చేస్తే రైతులాగా ఫోన్ చేస్తే నేనన్నా కదా, సరే అన్న ఒక 500 ఇస్తే వస్తా అని చెప్పేసి అని నేనన్నా. ఈ తుమ్మచెట్టు దగ్గర దించి రావాలని అంటే, సరే ఈ మన తుంగతుర్తి ఊర్లో ఒక 10 మంది ఉన్నారు లేబరు, దించి రావాలని చెప్పేసి అంటే వచ్చిన తర్వాత ఆటో వచ్చింది, నువ్వే నా చేయంటే నేనే అన్నా. పెద్దవరం మండలం తుంగతుర్తిలో నువ్వే నా చేయంటే నేనే అన్నా. నేనంటే వచ్చిండు, ఆటోలోకి ఎక్కిన తర్వాత ఏనే తమ్ముడు ఒక 100 మీటర్ల దూరంలో కూలోళ్ళు ఉన్నారని చెప్పేసి అని అంటే ముందుకు తీసుకుపోయిన తర్వాత ఆడిపోయిన తర్వాత ఇంకొక ఇద్దరు ఐడి పార్టీలు, అది ఎవరు వాళ్ళు తెలియదు, ఇద్దరు మఫీలో వచ్చి అక్కడ ఉన్నారు, నిలబడు కాలువ దగ్గర ఉన్నారు. ఉంటే నేను ఫోన్ తీసుకొని జేబులో పెట్టుకుండు. నా బండిలో ఒక ఆటోలోకి ఎక్కినైనా జేబులో పెట్టుకున్న తర్వాత అది కాలువ వెంపటి తీసుకొని పోయి నేను చంపుతాం చేస్తాం అది ఇది అని చెప్పేసి అని అంటే నేను భయం అయ్యి నేను ఆటో మలుపుకొని మళ్ళీ ఊర్లోకి వచ్చేసి భయమే కాదు, నేను చంపుతాం చేస్తాం అది ఇది అని చెప్పేసి అని అంటే వెనకాల ఆటోలో కూర్చున్నటువంటి వ్యక్తి నేను అది ఇది అని అంటే నేను ఆటో మలుపుకొని ఊర్లోకి వచ్చిన. వాళ్ళు వేరే సైడ్ కాలువ వెంపటి తీసుకుపోతున్నాను. నేను ఆటో మళ్ళీ మలుపుకొని వచ్చి నేను ఊర్లోకి వెళ్ళిపోతే నన్ను ఒక దొంగ లెక్క ఏది ఉగ్రవాద లెక్క పట్టుకొని చేజింగ్ చేసి నా ఆటోకు 2 బైకులు వచ్చి అడ్డం పెట్టి నన్ను వాళ్ళు వెనకలంగా వచ్చేసి 2 బైకులు వెనకలంగా వచ్చారు. గొంతు పట్టుకొని ఆటోలో కూర్చున్నట్టు హోంగార్డు నా గొంతు పట్టుకొని వెనకలంగా ఒక 4-5 గుద్దులు గుద్ది లంజడక నువ్వు నన్ను ఇట్లా అట్ట అది ఇదని నిన్ను చంపుతారా చేస్తారా అది ఇదని చెప్పేసి అని గలీజ్గా వల్గర్గా మాట్లాడి నా ఆటోకి బైక్లు అడ్డం పెట్టి నన్ను బైక్ మీద ఎత్తుకొని తీసుకుపోయారు. సాగర్ గుట్టలకి తీసుకుపోయి ఏదో చేద్దాం అనుకుంటే నేను బైక్ దిగి వెళ్ళిపోతాను. నాకు తీసుకుపోతే పిఎస్కి తీసుకుపోండి, ఏదంటే మీరు లీగల్గా ప్రొసీడ్ కానీ మీకు సపోర్ట్ చేస్తానని చెప్పేసి నేను అన్నా. అంటే ఇది ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి వాళ్ళు అందరు నా మీద స్పెషల్ తీసుకొచ్చి ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టి అసలు కేసు సోషల్ మీడియాలో జానారెడ్డి గారు చనిపోయినట్టు ఒక పోస్ట్ వచ్చింది నాకు. దాన్ని ఫేస్బుక్ లో పెడితే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు డిలీట్ చేయని చెప్పేసి ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఆ ఫోను చేసిండే అయిపోయింది అది అంతటితోటి. వీళ్ళు నాకు పిటిషన్ ఇచ్చిన సంగతి తెలియదు. ఒక 3 వచ్చి మఫీలో వచ్చి నన్ను తీసుకొని పోయి ఆ విషయం కూడా చెప్పలే నాకు. రాజా రమేష్ చేసి మళ్ళీ ఎంబడే రిటర్న్ కాల్ చేసిన నేను అన్న ఇట్లా డిలీట్ చేసిన పోస్ట్ అని చెప్పేసి అంటే సరే అని అన్నాడు. దాని తర్వాత ఇది జరిగింది. గుట్లలోకి తీసుకుపోతే నాకు ఇట్లా అనుమానం వచ్చి నేను బండి చక్కగా పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకుపోండి, ఇది జరిగిన విషయం ఏదైనా ఉంటే మీరు లీగల్ ప్రొసీజర్ ఏదైనా ఉంటే సిఎస్ఐ గారు సిఐ గారుగా నేను చెప్పుకుంటా చేస్తా, ఏదంటే మీరు ఏదైనా యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి అని చెప్పిన. అంటే అంతటితో అయిపోకుండా నువ్వు నా గురించి ఎస్ఐ కార్డు ఇట్లా చెప్తావా అట్లా చెప్తావా అని చెప్పేసి స్టేషన్ తీసుకుపోయారు. చేసారు, ఫోన్ తీసుకోరు. 3 రోజుల నుండి అన్నం లేదు ఏం లేదు. ఉంగరాల సీన్ అనేటటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ ఇంకొక వ్యక్తి, వీళ్ళిద్దరు కలిసి ఎమ్మెల్యే గారి ఇంటికాడికి పోతురు వస్తురు, ఇళ్ళనే కూర్చోబెట్టండి అని చెప్పేసి అని చెప్తారు. 3 సార్లు అట్లా ఒక 3-4 సార్లు ఒక 3-4 రోజుల నుండి ఇదే విరిగా జరుగుతుంది. కానీ అసలు మమ్మల్ని ఏం చేయాలన్న ఆలోచనతో స్టేషన్ లో ఉంచడం మాకు అర్థం కాలేదు. అసలు ఎఫ్ఐఆర్ చేసి కేసు తీసుకుపోయారు, స్టేషన్ తీసుకుపోయారు, చేసారు, కూర్చోబెట్టారు. ఆటో ఇక నేను ఆన్లైన్ వదిలిపెట్టేసిన. ఇక వాళ్ళకి అసలు ఆటో పొలం కాడుందన్న సంగతి కూడా తెలియదు వాళ్ళకి. మా అమ్మకి ఒకసారి ఫోన్ చేసుకుంటా అని చెప్పేసి అందరూ కానిస్టేబుల్ కి నెంబర్ కొట్టుకొని ఫోన్ తీసుకొని మా అమ్మకి ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇస్తే మా నాన్న అక్కడికి పోయి ఆటో తెల్లాడుకొని కూలోళ్ళని తీసుకొని పోయింది. ఇది జరిగిన విషయం. అక్కడ ఒక 3 రోజులు ఆ రోజు కొట్టిరు నన్ను. ఫస్ట్ చేంజింగ్ చేసేటప్పుడు నన్ను కొట్టింది హోంగార్డ్ అనేటటువంటి వ్యక్తి కొట్టింది తప్పించి. కాకపోతే అన్నానికి మాత్రం 3 రోజులు అన్నం లేదు ఏం లేదు. ఎవరు పైసలు మధ్యాహ్నం కూడా పెట్టలేదు, ఉదయం పెట్టలేదు, సాయంత్రం పెట్టలేదు, ఏది పెట్టలేదు. పొద్దున పోయినప్పుడు పోయేటప్పుడు దింపిపోయింది. ఇక
అసలు ఇలా పోలీస్ స్టేషన్ మంచినీళ్ళు తప్పించి వేరే ఏం లేదు. అన్నం అడిగితే ఎవరు ఏమో అంటున్నారు. అన్నం అడిగితే ఏముంది, అన్నం లేదు ఏం లేదు, నీకు ఎమ్మెల్యే గారు ఏది పెట్టొద్దా అని చెప్పేసి అని అన్నారు. అందులో ఉన్న పోలీసు కానిస్టేబుల్ ఏం పెట్టొద్దు, వీనికి ఎస్ఐ గారు అన్నాడు ఇంక అన్నం లేదు ఏం లేదు అట్నే కూర్చోబెట్టదు అని చెప్పేసి అన్నాడు. ఇది సార్ జరిగిన విషయం. మాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. మా 2 చిన్నపిల్లలు ఉన్నారు. మా తల్లిదండ్రులు, మా భార్య, మేము పని చేసుకొని బతికేటోళ్ళం. మా మీద రెడ్లందరూ కలిసి కక్ష కట్టారు. ఇప్పుడు ఉద్యమం ఒక సామాజిక వర్గం మీద మనం అనలేం కానీ కక్ష కట్టిన అనలేం కానీ జరిగితే వాళ్ళు ఏమైనా ప్రొసీజర్ లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి తప్ప తీసుకెళ్లి మెడ పట్టుకొని సంపదాన్ని ఊదుదామని చెప్పేసి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దారుణం. ఖచ్చితంగా మనం మాట్లాడదాం. ఇప్పుడు సిఐతో ఒకసారి మాట్లాడతా, ఎస్పీతో ఒకసారి మాట్లాడతాం. ఇట్లా జరగొద్దు కదా, ఇట్లా కుదరదు కదా, వాళ్ళు తీసుకొచ్చిన కూడా చెప్దాం. గుడ్ ఈవినింగ్ అన్న. బాగున్నా సార్, మీరు బాగున్నారా? అవునవును, చాలా రోజులు అయింది. ఈరోజు ఒకరు పిల్లలతోటి అజయ్ అనే పిల్లగాడు వచ్చిండే ఇంటికి. వాళ్ళ పాపం ఆ పిల్లలు ఏడుస్తారు, వాళ్ళ భార్య ఏడుస్తుంది. ఏందంటే ఇట్లా దారుణంగా కొట్టిర్రు. ఎస్హెచ్ఓలో మీరు ఉంటారు కదా సాగర్లో, అక్కడనే జరిగింది. 3 రోజుల క్రితం అజయ్ అనే పిల్లగాడిని మీ దగ్గరికి ఎస్ఐ ఇక్కడున్న హోంగార్డులతోటి కొట్టుకుంటా తీసుకురమ్మని చెప్పిండు. ఏదో ఆయన దమ్ముదామరా అది ఇది అని భయపెట్టించుకుంటూ వచ్చిందంట. వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ దాకా రీచ్ అయిన తర్వాత మరి మీరు కూడా ఉన్నారంట. మరి ఎందుకు పెట్టినా ఏదో పోస్ట్ లో ఏంటంట జానారెడ్డి గారి మీద ఏదో పోస్ట్ పెట్టడం. సార్ కేసు కానివ్వండి అన్న, కానీ తీసుకొచ్చిన విధానం కరెక్ట్ కాదు కదా. ఏదో ఉగ్రవాదిని తీసుకొచ్చినటువంటి మెడల్ని ఇట్లా లాక్ చేసి మోచేతో లాక్ చేసి పిడిగుద్దులు గుర్తుకుంటా, అది కాదు కదా పద్ధతి. మీరేమన్నా నోటీస్ ఇచ్చేస్తే కేసు చేయాలి అంతే కదా. కనీసం అన్నం కూడా పెట్టలేదు అన్న అంటే మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదురా అంటే భయంతో వాళ్ళు అసలు వణికిపోతున్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఏడుస్తున్నారు. కూసబెట్టి కనీసం మధ్యాహ్నం అన్నం కూడా ఇవ్వలేదంట. అన్న నీళ్ళు అడిగితే నీళ్ళు దాగి బతుకురా, నీకెందుకురా అన్నం అన్న అని ఒక అమ్మబూతి కూడా తిట్టిరంట. మీ ఎస్ఐ తిట్టిండంట. అందుకే ఎస్ఐకి ఫోన్ కొట్టినా, నజోడగా నీళ్ళు దాగి బతుకురా, నీకెందుకురా అన్నం అని అన్నాడంట. ఎంత ధైర్యం అన్న, నాకు అర్థం కాదు. ఆయన చేసినా నిజంగానే తప్పన్న. నేనేమంటున్నా, ఒకవేళ నేను ఎమ్మెల్యే ఉన్నా, నాది ఎవరన్నా వర్ధంతి అని పెట్టి ఎవడన్నా పెడితే వాని మీద కేసు చేస్తారు. ఎఫ్ఐఆర్ చేస్తే ఏం చేస్తారు సార్? వస్తారు, ఆయన నోటీస్ ఇస్తారు. ఏం చెప్తారు? నోటీస్ ఇచ్చేసినాం, ఒక ఎఫ్ఐఆర్ రాసినాం అని చెప్తారు. డన్, అయిపోయి. నేనేమైనా వద్దంటున్నా అంతకుమించి. కానీ కూసబెట్టి ఎవడో ప్రైవేట్ వ్యక్తి వచ్చి వీనికి అన్నం వేయకూర్రి, అది అఫీషియల్ అంట. నేను అందుకే ఏమంటున్నా అంటే, నేను ఇది ఎస్పీ లెవెల్ తీసుకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ దాంట్లో కూడా వేస్తా. సీసీ ఫుటేజ్ ఎక్కడికి పోతే చెప్తున్నా. ఆ ఎస్ఐ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే వాడు ఓపెన్ గా అన్న ఆకలి అవుతుందంటే నువ్వు నీళ్ళు దాగి బతుకురా, పోస్టులు పెట్టేటోనికి నీకెందుకురా అన్నం అని అన్నాడంట. నీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నీకెందుకురా లంజోడికి అన్నము, నీళ్ళు దాగి బతుకురా అన్నాడంట మన ఎస్ఐ. వాడిని అడుగుతాం అసలు తిక్కలు అసలు ఎట్లయిండు. ఒక డిపార్ట్మెంట్ లో ఉంటూ ఎంత నిజాయితీగా మనం ప్రజల పక్షాన ఉండాలి. తప్పు చేస్తే చెట్టాలి సార్. నేను ఏమంటున్నా, ఉగ్రవాది పని కాదు కదా. ఏదో ఆవేశంలో బీసీ ఉద్యమం ఇంకా బలపడాలని ఏదో తెలియక ఆవేశంలో పెట్టిర్రు. మళ్ళా కాంగ్రెస్ నాయకుడు ఒక ఇక్కడ లోకల్ రాజా రమేష్ ఆయన ఫోన్ చేస్తే డిలీట్ చేసిర్రు. సారీ చెప్పమంటే ఆయనకు సారీ చెప్పిర్రు. అయిపోయిన తర్వాత వీళ్ళెవరో ఇంటికి వచ్చి ఫస్ట్ వాళ్ళ అమ్మని బెదిరించారంట. బెదిరించే మీ ఓన్ నెంబర్ కావాలని ఇంటర్ పెడితే నాకు తెలవదు అయ్యా అని చెప్తే నెంబర్ తీసుకొని ఇక్కడ కూలోళ్ళు ఉన్నారని చెప్పి వేరే ఇక్కడ కూలోళ్ళు ఉన్నారు నీ ఆటో తీసుకొని రా అని చెప్పి ఆ ఆటో తీసుకొని పోతుంటే మధ్యలో ఇంకో 4-5 అడ్డగిచ్చి వాడిని మెడల్ పట్టుకొని ఈప్ మీద గుద్దుకుంటా తీసుకుపోవంటే వీడు భయపడి పారిపోతుంటే బైక్ మీద అట్నే ఎక్కించుకొని నేను చంపుతారా రే, నువ్వు ఎక్కడ పోతావు, నేను చంపేస్తాను రా ఈ రోజు అని చెప్పి భయపెట్టించుకుంటా తీసుకొస్తారా అన్న. నేనేమంటున్నా అంటే అల్టిమేట్ గా సామాన్యుల మీద, ముఖ్యంగా మనం బలహీన వర్గాల నుంచి వచ్చిన సామాన్యులను ఇట్లా బెదిరిస్తే రేపనాడు మనం ఇంకా ఉడిగం చేసుకుంటే బతకాలి తప్ప ఇంకా ఉని కింద మనం లేవలేమన్నా. ఇదేం బతుకులు నాకు అర్థం కాదు. మిమ్మల్ని అందరూ ఎంత నిజాయితీగా తీసుకొచ్చినా నేను ఇంత నిజాయితీగా తీసుకొస్తా ఆ ఎస్ఐ అయినటువంటి గట్ట మాట్లాడొచ్చా? నీకెందుకురా లంజోడగా నీకెందుకురా అన్నమంటాడు అన్నవాడు. నాకు అర్థం కాదు ఎక్కడ ఎస్ఐ అసలు నాకు అర్థం కాదు. ఆయన కూడా అదే సామాజిక వర్గం నుంచి వచ్చినానే కదా నేను ఇచ్చింది సార్. నేనేమంటున్నా ఎస్ఐ మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ వేస్తా. మీరు సీసీ ఫుటేజ్ ఇప్పుడే అంటారు. ఒక సీఏకి తెలియకుండా 3 రోజులు మీ స్టేషన్ లో కూర్చోబెడతారా అన్న? నాకు అర్థం కాదు. అన్నం పెట్టకుండా అక్కడ ఆటో పెట్టి ఇక్కడ పిల్లలు ఉంటారు. రేపటి నుంచి మీడియా వాళ్ళు మొత్తం తిప్తా, వీళ్ళింటి దగ్గర తిప్తా, మీ దగ్గర తిప్తా. ఇది అంత ఈజీ వదిలిపెట్టదు సార్. ఎందుకంటే మీ సీసీ ఫుటేజ్ అయితే ఎక్కడ పోదు కదా. ఉదయం నుంచి సాయంత్రం దాకా అయితే ఖచ్చితంగా ఉంటది కదా సార్, ఖచ్చితంగా ఉంటది కదా. నేనేమంటున్నా జరిగినట్టుగా ఈయన 48 గంటలు గడిచినటువంటి 48 గంటలు అంత ముందు రోజు జరిగినటువంటి మధ్యాహ్నం నుంచి జరిగినటువంటి పూర్తి సంఘటన గంటకు ప్రతి ఒక్క మీడియా ఛానల్ కి వివరిస్తాడు. మీరు కూడా సిద్ధంగా ఉన్నారు సార్. ఎందుకంటే పోలీసు వాళ్ళ దగ్గరనే సీసీ ఫుటేజ్ మీరు ఏం చేస్తారని కాదు, దీన్ని నేను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా. ఒప్పుకున్నట్టు జరిగినట్టు చేస్తే ఎస్ఐ మీద యాక్షన్ తీసుకుంటే నేను ఇక్కడనే వదిలేస్తా. ఎందుకంటే నా బాధ ఏంటంటే మీరు ఆయన మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరు, ఆయన నోటీసులు పంపిరు.
అరే నువ్వు ఇట్లా తప్పు చేసినావురా బాబు, ఇది తప్పని చెప్పురి, అది పెద్ద సెక్షన్లో అయితే మీరు జైలు పంపిస్తారో లేకపోతే మాలాంటి వాళ్ళు వస్తే స్టేషన్ బెయిల్ ఇస్తారో, ఇది పద్ధతి. కానీ ఇంతకు మించి పద్ధతులు ఉండదు సార్. ఆసుల అజయ్ అని 11వ వార్డు హాలియా మున్సిపాలిటీ. ఈయన చేసిన తప్పిదం ఏంటంటే, మొన్న బీసీలకు సంబంధించినటువంటి వరంగల్ మీటింగ్ కి పోయి రావడంతో పాటు అక్కడ పైనుంచి ఏదో వాళ్ళు ఏదో వర్ధంతి అని చెప్పేసి, మరణం అని చెప్పేసి ఏదో ఇక్కడ కాంగ్రెస్ పెద్ద నాయకుల మీద ఒక ఫోటో రిలీజ్ చేస్తే దాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఖచ్చితంగా ఒక మాజీ న్యాయవాదిగా ఇక్కడ ఈయన చేసింది తప్పని నేను కూడా చెప్తాను. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఒక రౌడీల్లాగా వ్యవహరిస్తూ ఈయన మీద తీసుకున్నటువంటి చర్యలు చాలా దుర్మార్గంగా ఉంది. ఏదైతే 7వ తారీఖు నాడు మధ్యాహ్నం, అంటే అంతకుముందు ఒక రోజు ముందు ఏమైతుందంటే, ఈయన ఆ పోస్ట్ పెట్టడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు ఈయన దగ్గరకు వచ్చి ఆ పోస్ట్ డిలీట్ చేయమంటే డిలీట్ చేస్తాడు. నువ్వు ఆ పోస్ట్ డిలీట్ చేయకపోతే మేము మిమ్మల్ని ఎంతవరకు తీసుకుపోవాలి అంతవరకు తీసుకొని బెదిరిస్తే ఎందుకులే అన్న దాంతో పంచాయతీ. ఇక్కడ జానారెడ్డి గారు పోస్ట్ పెట్టిన మాట వాస్తవం, అది డిలీట్ చేసుకుంటా, నాతో ఎందుకన్నా, నాకు పిల్లలు ఉన్నారు, నేను ఆటో నడుపుకుంటా, నాకెందుకు ఈ పంచాయతీ అని మన అజయ్ ఆ పోస్ట్ డిలీట్ చేసిన తర్వాత 7వ తారీఖు నాడు మధ్యాహ్నం మఫ్టీలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి విజయ్ అనే ఒక హోంగార్డు ఈయనకు ఒక కస్టమర్ లా ఫోన్ చేసి, ఇక్కడ పక్కన రైతులు ఉన్నారు, వాళ్ళని వేరే కాడ దింపాలని ఆయన పిలవడం, అక్కడి నుంచి ఈయన తీసుకురావడం, ఈయనకు అనుమానం వచ్చి అక్కడి నుంచి మీరు నన్ను వేరే కాడికి తీసుకుపోతున్నారు, అక్కడ కూలీలు ఎవరు లేరనగానే అప్పుడు హుటాహుటిన పక్కన బైక్ లో వచ్చిన కూడా ఈయన మీద ఎక్కడం, మీరు నన్ను ఏదో చేస్తట్టున్నారంటే, అరే నువ్వు ఎక్కడ పడితే అక్కడ పోస్టులు పెడతావు కదా, నీకెందుకు భయం, ఈ రోజు ఈయన అంతు తేల్చాలని వాళ్ళు ఏదో మాట్లాడుకోవడం చూసి ఆటో వెనక తిప్పంగానే ఆ మెడ మోచేత్తో పట్టుకుని ఈప్ మీద ఒక 5 పిడిగుద్దులు గుద్దినంట ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి హోంగార్డు విజయ్. గుద్ది దాని తర్వాత ఇక్కడి నుంచి సరాసరి ఆ నెల్లికల్ లిఫ్ట్ దగ్గరికి ఒక కాడి తీసుకుపోగానే, అరే రైట్ తిప్పండి రా, వీడిని ఇక్కడ ఏదో చేద్దామని అనుకునే లోపు నేను సావనైనా వస్తా గానీ ఈ రోజు మీ చేతిలో మాత్రం నేను చెట్లలో పడి మాత్రం సావనని చెప్పేసి ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొంటే, మీరు తీసుకపోతే పోలీస్ స్టేషన్ తీసుకపోరు, కానీ ఇట్లా నన్ను ఎక్కడ పడితే అక్కడ తీసుకపోవద్దని చెప్తే సరాసరి పోలీస్ స్టేషన్ తీసుకుపోయినా. వాస్తవం 7వ తారీఖు నాడు అది సాయంత్రం టైంకి అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన దగ్గర నుంచి ఆ రోజు రాత్రి వరకు కనీసం మంచినీళ్లు, ఆకలి అవుతుందని చెప్పినా కనీసం అన్నం కూడా పెట్టకుండా తీవ్ర హింసలు పెట్టడం, అక్కడి నుంచి కూర్చోబెట్టి, అంటే హింసించడం అంటే కొట్టడంతో ఒక్కటే కాదు, అక్కడ మీకు అన్నం దొరకకుండా చేయాలి, మీరు నీళ్లు దాగి బతుకురా అని అడ్డగోలి అక్కడ స్థానికంగా ఆ సాగరు పైలాన్ హిల్కాల్ ఉన్నటువంటి ఎస్ఐ అక్కడ ఈయన తీవ్ర పదజాలంతో దూషించి, నువ్వు ఏ ముఖం పెట్టుకుని పెట్టినవరా పోస్టులు అంటే, డిలీట్ చేసినా కదన్నా, నాకు తప్పైంది వదిలేయండి అన్నా గానీ ఆ రోజు నైట్ వదిలేసి అక్కడి నుంచి మళ్ళా సరాసరి లారీ ఎక్కి ఇక్కడ ఆటో తీసుకుని మళ్ళా రిటర్న్ వచ్చిన తర్వాత పొద్దునట్టు రాకపోతే నీ చెండాలు వదులుస్తా అని చెప్పేసి దారుణంగా మళ్ళా బూతులు మాట్లాడితే, ఇక్కడి నుంచి మళ్ళా 12 గంటలకు స్టేషన్కి వెళ్తే మళ్ళా రాత్రి వరకు కూర్చోబెట్టుకుని కనీసం ఒక్కసారి కూడా అన్నం పెట్టకుండా కేవలం నీళ్లు దాగి బతుకురా అని చెప్పి మళ్ళా అదే గలీజు పదాలతో ఈయన తిట్టడం. దాని తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ టీం ఏదైతుందో, ఇక్కడ వాళ్ళు వరంగల్ వెళ్లిన టీం ఏదైతుందో ఆ టీంతో పోయి మళ్ళీ ఆయన ఫోన్ తెచ్చుకున్నట్ట. కానీ వచ్చిన దగ్గర నుంచి నీ అంతు తెలుస్తావురా, నువ్వు నా మీద చెప్తావు కదా ఎస్ఐకి సిఐకి అని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్న హోంగార్డు బెదిరిస్తుంటే, ఈ పిల్లలు పాపం అజయ్ వీళ్ళ భార్య వీళ్ళందరూ కలిసి నా ఇంటికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి వీళ్ళ జరిగిన సంఘటనతో తెలుసుకోవడం జరిగింది. సిఐ గారితో మాట్లాడుతుంటే అసలు నా స్టేషన్ అట్లాంటి సంఘటనే జరగలేదని ఇక్కడ స్థానిక సిఐ చెప్పడం చాలా బాధాకరం. ఒక ఎస్ఐ హోదాలో ఒకరిని నిజంగానే తప్పు చేసినట్టుంటే నువ్వు నోటీసులు జారీ, అతని మీద ఎఫ్ఐఆర్ చేసి అది స్టేషన్ బెయిల్ ఉంటే స్టేషన్ బెయిల్, లేదంటే కోర్టుకు పంపించుకో గానీ, తీసుకొచ్చేటప్పుడు ఒక ఉగ్రవాది లాగా మెడలు పట్టుకుని పిడిగుద్దులు గుద్దించుకుంటూ అక్కడ తీసుకురావడం. కానీ దాని తర్వాత రాత్రి 12 గంటల దాకా ఈయన ఫోన్ ఇవ్వకుండా ఈయన చిత్రహింసలు పెడుతూ కనీసం ఎవరు అరెస్ట్ చేశారు, ఆ ఆటో ఎక్కడ వదిలిపెట్టిండో కనీసం ఆ ఇంటి వాళ్ళకు కూడా తెలియకుండా ఇక్కడ ఆవేదన చెందుతుంటే రాత్రి 12 గంటలకు వచ్చి ఆటో తీసుకొని వెళ్లడం జరిగింది. ఇందాక సీఏ గారు దీని గురించి కూడా ప్రశ్నిస్తుంటే నాకు అదేం కాలేదు, అట్లాంటి ఏం జరగలేదు అన్నారు. ఖచ్చితంగా మేము స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ గారి దృష్టికి దీన్ని తీసుకెళ్తాము. సామాన్యులు ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా ఆవేదన గానీ ఏదైనా ఉద్యమాన్ని వ్యక్తపరిచేటప్పుడు చిన్న చిన్న తప్పులు జరగడం కామన్, కానీ దాని తగ్గట్టునే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి తప్ప ఒక ఉగ్రవాదిలాగా వీళ్ళ మీద కొట్టి తీసుకెళ్లి రేపటి నాడు వీళ్ళు నడిపిస్తున్న ఉద్యమాన్ని అణిచివేస్తాం, ఒకరిని భయపెట్టిస్తే ఆగిపోద్ది అన్నట్టు కాదు. నిజంగా ఒక రకంగా మన అజయ్ చేసిన దాంట్లో ఎంతో కొంత తప్పు ఉందంటే ఉంది, అట్లాంటి పోస్టులు పెట్టొద్దని నేను కూడా అంటాను. కానీ పోలీసు వాళ్ళు వ్యవహరించిన తీరు మాత్రం చాలా దుర్మార్గం. రౌడీల కంటే దారుణంగా ఈయనని గొంతు పిసికి మొత్తం పిడిగుద్దులు గుద్దుకుంటా బైక్లు ఎక్కించుకొని
అక్కడ దాకా తీసుకుపోవడం, అన్నం కూడా పెట్టకుండా 2 రోజులు అదే స్టేషన్ లో ఉంచడం అనేది చాలా బాధాకరం. ఇది ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వేసుకున్న డ్రెస్ తగ్గట్టు వాళ్ళు ప్రవర్తించాలి తప్ప స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల కోసం వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ ఇట్లా సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఖచ్చితంగా ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కేసేస్తాం. ఇట్లాంటి వాళ్ళకి ఎప్పటికీ అండదండంగా ఉంటాం. ఇట్లాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రాణహాని కలగనీయమని చెప్పేసి మరొకసారి ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీసు వాళ్ళు మీ అదుపులో మీరు ఉండండి. ఎట్లా పడితే అట్లా వ్యవహరించకండి. సామాన్యుల మీద మీ ప్రతాపం చూపించకండి. వీళ్ళని దయచేసి మీ వాళ్ళుగా భావించండి. తప్పులు చేస్తారు ఖచ్చితంగా. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు చిన్న చిన్న తప్పులు జరుగుతాయి, కానీ దాన్ని సరిదిద్దే రూపంలో పోవాలి తప్ప వీళ్ళేదో ఉగ్రవాదిలా చిత్రీకరించి చంపేస్తాం, ఎక్కడ ఉంటారు నేను ఎట్లా బతుకుతో చూస్తామని చెప్పి వాళ్ళ ఆ విధంగా డాగులేసి భయపెట్టడం అనేది నిజంగా చాలా దుర్మార్గం. అక్కడ హిల్కాల్ ఉన్నటువంటి ఎస్ఐ గారి మీద ఇక్కడ స్థానికంగా ఎవరైతే హోంగార్డులు ఆ రోజు ఈయనని కిడ్నాప్ చేయడానికి స్టేషన్ దాకా ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి స్థానికంగా ఉన్న ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ ఇస్తాం, తద్వారా అట్నే ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తాం. ఇట్లాగా రౌడీలాగా వ్యవహరించే పోలీసులకు వెంటనే వీళ్ళ మీద శిక్ష పడాల్సిందే, వీళ్ళని తక్షణమే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని మాత్రం మరొకసారి వీళ్ళ ఇల్లు వీళ్ళ కుటుంబం సాక్షిగా పోలీసు మన ఎస్పీ గారిని వేడుకుంటున్న సంగతి కూడా తెలియజేస్తుంది.